వీడియోలో మనం హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం వన్ వర్డ్ ఆన్సర్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 1 to 3rd యూనిట్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం 3rd యూనిట్ కాదు 4th యూనిట్ నుంచి 6th యూనిట్ వరకు ప్రాక్టీస్ చేద్దాం. మనం 4th యూనిట్కి వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే ఫస్ట్ చూడండి, when the total product is 10 units and unit of variable factors 5, the average product will be dash అన్నాడు. ఇది ఎలా చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏపీ అడుగుతున్నాడు, యావరేజ్ ప్రోడక్ట్ అడుగుతున్నాడు కాబట్టి యావరేజ్ ప్రోడక్ట్కి మనకు ఫార్ములా ఏంటి, టీపీ బై విఎఫ్ అంటే టోటల్ ప్రోడక్ట్ బై వేరియబుల్ ఫ్యాక్టర్. టోటల్ ప్రోడక్ట్ ఎంత 10, వేరియబుల్ ఫ్యాక్టర్ ఎంత 5, అంటే 10/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. అంటే ఇక్కడ 10/5 అంటే ఎంత 2 యూనిట్స్. ఓకే చూడండి 2 యూనిట్స్. యావరేజ్ ప్రోడక్ట్ అడిగితే ఎంత 2 యూనిట్స్. దాని ఫార్ములా టీపీ బై విఎఫ్, టోటల్ ప్రోడక్ట్ బై వేరియబుల్ ఫ్యాక్టర్స్. ఓకే సెకండ్ చూద్దాం. వెన్ ద టీపీ అంటే టోటల్ ప్రోడక్ట్ బికేమ్స్ కాన్స్టెంట్ at its maximum MP is equal to dash. చూడండి ఇక్కడ చూస్తే మనం టీపీ అనేటటువంటిది గరిష్ట స్థాయి వద్ద స్థిరంగా ఉందని చెప్తున్నాడు. మ్యాక్సిమం ఉంది, అక్కడ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీ మార్జినల్ ప్రోడక్ట్ ఏమవుతుంది అని అడిగాడు అనమాట. ఎప్పుడైనా టీపీ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఎంపీ 0 అవుతుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీపీ అనేటటువంటిది మ్యాక్సిమంగా ఉన్నప్పుడు ఎంపీ అనేటటువంటిది 0. ఓకే నెక్స్ట్ చూడండి థర్డ్ది. when the supply curve shift to right side it is called dash అన్నాడు. అంటే సప్లై రేఖ కుడివైపుకు మారినప్పుడు దాన్ని డాష్ అంటారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇంక్రీజింగ్ సప్లై అంటే సప్లై కర్వ్ రైట్కి షిఫ్ట్ అయింది, అర్థమేంటి, సప్లై పెరుగుతుందని అర్థం. ఓకే దాన్ని ఏమంటారు, ఇంక్రీజింగ్ సప్లై, సప్లైలో పెరుగుదల అనేసి అంటారు అనమాట. ఇన్ షార్ట్ రన్ స్వల్పకాలంలో when యావరేజ్ ప్రొడక్ట్ ఇంక్రీజెస్, యావరేజ్ ప్రొడక్ట్ ఏమైంది పెరిగింది, మార్జినల్ ప్రొడక్ట్ ఏమవుతుంది, దేని మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ డాష్ దెన్ ద యావరేజ్ ప్రొడక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఫోర్త్గా స్వల్పకాలంలో సగటు ఉత్పత్తి పెరిగినప్పుడు ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కన్నా డాష్ అన్నాడు. అంటే యావరేజ్ ప్రోడక్ట్ కంటే ఇది ఎక్కువగా ఉంటుంది, అంటే గ్రేటర్ దెన్ ఏపీ అని రాయాలి. గ్రేటర్ దెన్ ఏపీ, గ్రేటర్ దెన్ ఏపీ అని రాయాలి. అంటే సగటు ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ when percentage change in output is greater than percentage change in inputs is called అన్నాడు. ఇక్కడ ఉత్పత్తిలో మార్పు శాతం, పర్సంటేజ్ అంటే శాతం, మరియు ఇక్కడ ఇన్పుట్స్లో మార్పు చేంజ్ అనమాట. ఇక్కడ ఏంటి మారింది, ఇన్పుట్స్ అంటే ఉత్పాదకాలు. అంటే ఇక్కడ మన ఇన్పుట్స్ కంటే అవుట్పుట్ అనేటటువంటి పర్సంటేజ్ అనేటటువంటి ఎక్కువగా ఉంది. అప్పుడు మనకి రిటర్న్స్ ఎలాగుంటాయి, ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఉంటాయి. ఓకే మన రిటర్న్స్ అనేటటువంటివి మనకు పెరుగుతున్న ప్రతిఫలాలు వస్తాయి. అంటే ఇన్పుట్ కంటే, ఇన్పుట్ పర్సంటేజ్ కంటే అవుట్పుట్ పర్సంటేజ్ అనేటటువంటిదే ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇన్పుట్ అవుట్పుట్ ఈక్వల్గా ఉంటే అక్కడ కాన్స్టెంట్ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ ఇన్పుట్ పర్సంటేజ్ కంటే అవుట్పుట్ పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు డిమినిషింగ్ రిటర్న్స్ వస్తాయి, క్షీణ ప్రతిఫలం లేదా డిక్రీజింగ్ రిటర్న్స్ అంటే తగ్గుతున్న ప్రతిఫలాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్కి వచ్చేసరికి ద రెస్పాన్సెస్ ఆఫ్ క్వాంటిటీ సప్లై డ్యూ టు చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఎలాసిటీ ఆఫ్ సప్లై, ఒక వస్తువు ధరలో మార్పు వల్ల సప్లై పరిమాణంలో కలిగే ప్రతిస్పందన ఏమంటారు అన్నాడు.
సప్లై పెరుగుతుంది లేదా, ఒక వస్తువు యొక్క ధర ఏమైంది, ప్రైసు మారింది, చేంజ్ అయింది, సప్లై పరిమాణం కూడా చేంజ్ అవుతుంది కదా, దాన్ని ఏమంటారు, ఎలాసిటీ ఆఫ్ సప్లై, సప్లై వ్యాకోచత్వము అని చెప్తారనమాట. ఓకే, సెకండ్ చూద్దాం. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ టూ ఇన్పుట్స్ దట్ yield ఓకే ద సేమ్ మ్యాక్సిమం పాసిబుల్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ నౌన్ యాజ్ అన్నాడు. అంటే ఒకే గరిష్ట స్థాయి ఉత్పత్తిని కలగజేసే టూ సెట్స్ యొక్క ఏంటి ఇన్పుట్స్ యొక్క కాంబినేషన్స్ని ఏమంటారు, ఇసోక్వాంటిక్ అంటే సమోత్పత్తి రేఖలు అంటారు. ఇసోక్వాంట్ అంటే సమోత్పత్తి రేఖలు అని తెలుగులో అంటారు అనమాట. దెన్ థర్డ్ చూస్తే విచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ రైట్లీ డిఫైన్డ్ యాజ్ ప్రొడ్యూస్డ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇక్కడ క్యాపిటల్ అంటారు. ఏ ఉత్పత్తి సాధనం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సాధనం, ఉత్పత్తి చేసిన ఉత్పత్తి కారకం అని పిలుస్తారు. దీన్ని మూలధనాన్ని క్యాపిటల్ని ఎలా పిలవడం జరుగుతుంది. ఫోర్త్ది అండర్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అట్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ మార్జినల్ ప్రొడక్ట్ ఈజ్ అన్నాడు. చూడండి, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ చరానుపాతాల సూత్రము పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే వంపు బిందువు ఉంటుంది, ఇలా వంగి ఉంటుంది. ఆ వంపు బిందువు వద్ద మార్జినల్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, అది గరిష్టంగా ఉంటుంది, మ్యాక్సిమం అని రాయాలి మనం. ఓకే, ఇక్కడ వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేటటువంటి థియరీలో ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఇక్కడ వంపు బిందువు ఉంటుంది, అది డయాగ్రామ్ 8 మార్క్స్ క్వశ్చన్లో ఉంటుంది. వంపు బిందువులో ఉంటుంది. ఆ వంపు బిందువు వద్ద మార్జినల్ ప్రొడక్ట్ ఉపాంత ఉత్పత్తి ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం అయి ఉంటుంది, గరిష్టం అయి ఉంటుంది అని రాయాలన్నమాట. ఓకే, మార్జినల్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, గరిష్ట స్థాయిలో ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ చూద్దాం. ద ఎకనామీస్ that accrue to each member firm as result of the expansion of the industry as whole are known as external economies అంటే బహిర్గత ఆదాయాలు. అంటే ఇక్కడ చూడండి, ఒక ఇండస్ట్రీ అనేటటువంటిది ఎక్స్పెన్షన్ అయినప్పుడు అంటే ఇండస్ట్రీలో అనేక సంస్థలు ఉంటాయి కదా, ఫిర్మ్స్ ఉంటాయి కదా, ఆ ఫిర్మ్స్కి వచ్చేటటువంటి ఎకనామీస్ అంటే ఆదాయాలను ఏమంటారని అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటారనమాట. అంటే బహిర్గత ఆదాయాలు. ఇక్కడ అంతర్గత ఆదాయాలు ఉంటాయి, అంతర్గత ఆదాయాలు, బహిర్గత ఆదాయాలు. ఎక్స్టర్నల్ ఎకనామీస్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామీస్ అనమాట. ఇక్కడ సంస్థలన్నిటికీ కూడా డబ్బులు వస్తున్నాయి, ఆదాయాలు వస్తున్నాయి, అందుకే ఇది ఎక్స్టర్నల్ అంటాం. మరి ఒక్కొక్క సంస్థకు, ఒకటే సంస్థకు వస్తే అది ఇంటర్నల్ అవుతుంది అనమాట. అంటే ఇండస్ట్రీలో అనేక సంస్థలు ఉంటాయి, ఫిర్మ్స్ ఉంటాయి. ఆ ఫిర్మ్స్కి అన్నిటికి కూడా ఇక్కడ ఏది ఎక్స్పాన్షన్ అయింది, ఇండస్ట్రీ అంటే పరిశ్రమ అనేటటువంటి అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ ఉన్నప్పుడు మరి ఆ పరిశ్రమలో అనేక సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలన్నిటికీ వచ్చేటటువంటి ఆదాయాలని బహిర్గత ఆదాయాలు, ఎక్స్టర్నల్ ఎకనామీస్ అంటారనమాట. ఏదో ఒక్కొక్క సంస్థకే కాదండి, అన్ని సంస్థలకి వస్తాయి. ఇలా వస్తే దాన్ని మనం ఎక్స్టర్నల్ ఎకనామీస్ అంటాం. ఓకే, ఇది అయిపోయిందండి. నెక్స్ట్ యూనిట్కి వెళ్దాం. నెక్స్ట్ మనం 5th యూనిట్లోకి వచ్చేసరికి the cost incurred by producing an additional unit of output is ఏంటది, అడిషనల్ అవుట్పుట్ ఈజ్ అంటే మార్జినల్ కాస్ట్. అడిషనల్ అంటే ఇక్కడ మార్జినల్ అని రాయాలండి. అంటే ఒక అడిషనల్ యూనిట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు దానివల్ల వచ్చేటటువంటి అడిషనల్ కాస్ట్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. అడిషనల్ కాస్ట్ని ఏమంటారు, మార్జినల్ కాస్ట్ అంటారనమాట. ఓకే, అడిషనల్ కాస్ట్ని ఏమంటారు, అడిషనల్గా ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మరి అడిషనల్గా మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, అంటే కాస్ట్, ఆ కాస్ట్ని మనం మార్జినల్ కాస్ట్ అంటాం. ద లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్, ఎల్ఏసి అంటామండి. ద లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్నాడు. అంటే ఎల్ఏసి యొక్క ఉంది కదా, దీన్ని ఏమని పిలుస్తారంటే ఎన్వలప్ కర్వ్ అని పిలుస్తారు, ఎన్వలప్ రేఖ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఎన్వలప్ రేఖ, ఎన్వలప్
ఎన్వలప్ కర్వ్. థర్డ్ది ద షేప్ ఆఫ్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ ఇస్ డాష్ అన్నాడు. అంటే సగటు స్థిర వ్యయ రేఖ యొక్క ఆకారం, ద షేప్ అన్నాడు. ఆ షేప్ ఎలాగుంటుంది? ఆ షేపు రెక్టాంగులర్ హైపర్బోలా అనేసి ఉంటుంది అనమాట. రెక్టాంగులర్ హైపర్బోలా, ఇది గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్, ఇది అడిగే అవకాశం ఉంది. వెన్ ద యావరేజ్ కాస్ట్ at its maximum then the marginal cost is dash అన్నాడు, ఈక్వల్ టు ఏసీ. ఏసీ అంటే యావరేజ్ కాస్ట్కి ఈక్వల్గా ఉంటుంది. యావరేజ్ కాస్ట్కి అంటే యావరేజ్ కాస్ట్ యొక్క కనిష్ట స్థాయిలో ఉన్నప్పుడు అది దేనికి సమానంగా ఉంటుంది? సగటు వ్యయానికి సమానంగా ఉంటుంది. తర్వాతది ఫిఫ్త్, వెన్ ద యావరేజ్ రెవెన్యూ డిక్రీజెస్, అంటే యావరేజ్ రెవెన్యూ అంటే సగటు రాబడి అనేటటువంటి తగ్గుతుంది. దెన్ మార్జినల్ రెవెన్యూ ఏమవుతుంది అంటే లెస్ దెన్ ఏఆర్. లెస్ దెన్ ఏఆర్ అంటే ఏంటి? సగటు రాబడి కంటే తక్కువ. సగటు రాబడి కంటే తక్కువ. లెస్ దెన్ ఏఆర్ అంటే ఏంటి? సగటు రాబడి కంటే తక్కువ. లెస్ దెన్ ఏఆర్ అని రాయాలి, లెస్ దెన్ యావరేజ్ రెవెన్యూ అని రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి, వన్ వర్డ్ ఆన్సర్స్కి వచ్చేసరికి మిస్టర్ సీన్ ఈజ్ వర్కింగ్ ఏ మేనేజర్ యాజ్ ఎ మేనేజర్ ఇన్ హిజ్ ఓన్ ఫ్యాక్టరీ విచ్ కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ కవర్స్ దట్ శాలరీ ఆఫ్ మిస్టర్ శ్రీను ఇంప్లిసిటీ కాస్ట్ అనమాట. అంటే శ్రీను తన సొంత ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆ శ్రీనుకి వచ్చే జీతం ఏ కాస్ట్ దానికి అప్లికబుల్ అవుతుంది, వర్తిస్తుందంటే ఇంప్లిసిట్ కాస్ట్ అనమాట. ఎక్స్ప్లిసిటీ, ఇంప్లిసిట్ రెండు ఉంటాయి. అందులో తన సొంతంగా చేస్తే, తన సొంత కంపెనీలో వాడు పనిచేస్తే దానివల్ల వచ్చేటటువంటి జీతాన్ని ఏమంటారు? శాలరీని ఇంప్లిసిటీ కాస్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ది ద యావరేజ్ కాస్ట్ ఎస్సి మైనస్ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ ఈక్వల్ టు అన్నాడు. అంటే సగటు వ్యయము నుండి సగటు స్థిర వ్యయము ఏసీ నుంచి ఏఎఫ్సిని తీసేస్తే దేనికి సమానంగా ఉంటుంది? ఏబిసికి, యావరేజ్ వేరియబుల్ కాస్ట్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ చూసేసరికి థర్డ్, if after selling 10 units the total revenue is 10,000 and after selling 12 units the total revenue increases to 15,000 then marginal revenue is అన్నాడు. చూడండి, 10 యూనిట్స్ అమ్మిన తర్వాత టోటల్ రెవెన్యూ 10,000 అండ్ 12 యూనిట్స్ అమ్మిన తర్వాత టోటల్ రెవెన్యూ 15,000. అప్పుడు మార్జినల్ రెవెన్యూ ఎంత అని అడుగుతున్నాడు. మార్జినల్ రెవెన్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇది చాలా ఈజీ అండి. ఎంఆర్కి మార్జినల్ రెవెన్యూకి ఫార్ములా డెల్టా టీఆర్ బై డెల్టా క్యూ. అంటే ఇక్కడ టీఆర్ ఎంత చేంజ్ అయింది? టోటల్ రెవెన్యూ 10,000 నుంచి 15,000 అంటే 5,000 చేంజ్ అయ్యింది. డెల్టా టీఆర్ ఎంత? 5,000. ఎందుకు డెల్టా టీఆర్ అన్నాం? టోటల్ రెవెన్యూ. డెల్టా టీఆర్ అంటే టోటల్ రెవెన్యూ, డెల్టా టోటల్ చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ ఎంత చేంజ్ అయింది? 5,000. 5,000 డెల్టా క్యూ అంటే ఎంత? డెల్టా క్యూ అంటే 2 యూనిట్స్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి 5,000 బై 2 అంటే డెల్టా టీఆర్ బై డెల్టా క్యూ. డెల్టా క్యూ క్వాంటిటీ ఎంత? 12 యూనిట్స్ అమ్మిన తర్వాత 10 యూనిట్స్ తర్వాత 12 అంటే 2 చేంజ్ అయింది. అంటే 5,000 బై 2 ఎంత? ఈజ్ ఈక్వల్ టు, డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 5,000 బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఓకే, 2 యూనిట్స్ కాదు, 25,000. ఓకే, 25,000 వస్తుంది. 5,000 బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత? మార్జినల్ రెవెన్యూకి మార్జినల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీఆర్ బై డెల్టా క్యూ. గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. ఎంఆర్ అడిగితే డెల్టా టీఆర్ బై డెల్టా క్యూ అంటే మొత్తము రాబడిలో మార్పు బై ఇక్కడ క్వాంటిటీలో మొత్తం పరిమాణంలో యూనిట్స్ ఎంత మారుతున్నాయి దానిలో మార్పు. ఓకే, తర్వాతను మనం
ఫోర్త్ చూసుకుందాం. ఫోర్త్నా, ద యావరేజ్ రెవెన్యూ టీఆర్ బై క్యూ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు దేనికి సమానంగా ఉంటుంది? ప్రైస్కి సమానంగా ఉంటుంది అనమాట. సగటు రాబడి దేనికి ఎల్లప్పుడు సమానంగా ఉంటుంది? ధరకి సమానంగా, దాని ధరకి సమానంగా ఉండడం జరుగుతుంది. ద మ్యాథమెటికల్ రిలేషన్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ద వేరియస్ డిటర్మినెంట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ నౌన్ యాజ్ కాస్ట్ ఫంక్షన్, అంటే వ్యయ ఫలము అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యూనిట్లోకి వెళ్దాం. When the average revenue is equal to 20 rupees and average cost equal to 15, then the firm makes dash profits, super normal profits వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏ ప్రాఫిట్స్ వస్తాయంటే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. అంటే సగటు రాబడి 20 రూపాయలు, సగటు వ్యయము ఎంత? రాబడి 20 రూపాయలు, ఖర్చు ఎంత? 15 రూపాయలు. అలా అంటే ఖర్చు చేసింది 15 రూపాయలు, వచ్చింది ఎంత? 20 రూపాయలు. అప్పుడు ఎలాంటి లాభాలు వస్తాయని అడుగుతున్నాడు. గరిష్ట లాభాలు వస్తాయి, సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ డాష్ మార్కెట్. ఇక్కడ సమీపంలో ప్రత్యామ్నాయ వస్తువులు ఏమి ఉండవు, దగ్గరలో నో క్లోజ్డ్ సబ్స్టిట్యూట్. అలాంటి వస్తువులు అమ్మేటటువంటి మార్కెట్ పక్కన ఎక్కడా ఉండదు, అక్కడ ఒక్క దగ్గరే ఉండదు అనుకో, దాన్ని మోనోపోలీ, ఏకస్వామ్యము. మోనోపోలీ మార్కెట్ యొక్క లక్షణం ఏంటి? సమీపంలో ప్రత్యామ్నాయ వస్తువులు ఏమి ఉండవు, ఒక్కడే ఉంటాడు అమ్మేవాడు, వాడి దగ్గరే కొనాలి. నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఇన్, అక్కడ ఏం ఉండవు. సమీపంలో ప్రత్యామ్నాయ వస్తువులైన మార్కెట్ యొక్క లక్షణం ఏంది? ఏ మార్కెట్ యొక్క లక్షణము? మోనోపోలీ మార్కెట్ యొక్క లక్షణము. ఇక్కడ మోనోపోలీ, నో సబ్స్టిట్యూట్స్, క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఏం ఉండవు, దగ్గరలో అటువంటి వస్తువులు ఉండవు, ఒక్కడే ఉంటాడు అమ్మేవాడు, అక్కడ దగ్గరలో ఎటువంటి వస్తువులు ఉండవు, దాన్నే మోనోపోలీ అంటాం, ఏకస్వామ్యము. నెక్స్ట్ పి అంటే ప్రైసు. P is equal to AR is equal to MR is a feature of a dash market structure అంటున్నాడు. చూడండి, ప్రైసు మరియు యావరేజ్ రెవెన్యూ మరియు మార్జిన్ రెవెన్యూ ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఎక్కడ? మోనోపోలీలో ఉండవండి, ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉంటాయి, సంపూర్ణ పోటీలో ఇలా ఉంటాయి. కాబట్టి ఇది ఏ మార్కెట్ స్ట్రక్చర్ యొక్క లక్షణం? ఇది సంపూర్ణ పోటీ, పరిపూర్ణ పోటీ అంటారు. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని రాయాలి. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అనమాట. ఇండిటర్మినేట్ డిమాండ్ కర్వ్ ఈజ్ ఫీచర్ ఆఫ్ డాష్ మార్కెట్, ఒలిగోపోలీ. ఒలిగోపోలీ అని రాయాలి. ఓకే, ఒలిగోపోలీ, పరిమిత స్వామ్యము. నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం. ఇన్ ద లాంగ్ రన్, ఫిఫ్త్దేనా? ఫిఫ్త్ది, a point on supply curve at which firms earns only normal profits is called dash point అన్నాడు. అంటే టోటల్ రెవెన్యూ, టోటల్ కాస్ట్ రెండు సమానంగా ఈక్వల్గా ఉండి ఒక ఫిర్మ్స్కి వచ్చేటటువంటి జనరల్ ప్రాఫిట్స్ ఏ బిందు, ఆ బిందువుని ఏమని పిలుస్తారంటే బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అని పిలుస్తారు అనమాట. టోటల్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే కాస్ట్ రెండు ఈక్వల్గా ఉండి నార్మల్ ప్రాఫిట్స్ అనేటటువంటి ఎర్న్ చేసేటటువంటి ఆ పాయింట్ని ఏమంటారు? బ్రేక్ ఈవెన్ పాయింట్. ఏమంటారు? బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు అనమాట. ఓకే, తర్వాతది వన్ వర్డ్ ఆన్సర్కి వచ్చేసరికి ద యావరేజ్ రెవెన్యూ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిమాండ్ కర్వ్ అంటారండి. దీన్ని ఏఆర్ని ఏమంటారు? డిమాండ్ కర్వ్ అని కూడా అంటారు. ద ఫిర్మ్స్ డిమాండ్ కర్వ్ ఈజ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఈజ్ హారిజెంటల్. అని చూడండి, ఇది దేనికి? ఓఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది, ఓఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉంటుంది, అందుకే హారిజెంటల్ అంటాం అనమాట. ఓకే, ద ఫిర్మ్ డిమాండ్ కర్వ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో చూడండి, సంపూర్ణ పోటీ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఫిర్మ్ యొక్క డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఓఎక్స్ యాక్సెస్కి ప్యారలల్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాతను థర్డ్ది, ఇంపోజింగ్ అప్పర్ లిమిట్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ ఆర్ సర్వీస్ బై ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ప్రైస్ సీలింగ్ అనమాట. అదేంటి? సరిగ్గా అక్కడ కనిపించట్లేదు. ప్రైస్ సీలింగ్ ఏమంటారు?
ప్రైస్ సీలింగ్ అంటే చూడండి, ద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని గూడ్స్ కమోడిటీస్ లేదా సర్వీసెస్కు అంటే ప్రజలందరికీ అందాలి, నిత్యావసరంగా ఉండే వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువుల యొక్క ధరలు కంట్రోల్లో ఉంచుతుందన్నమాట గవర్నమెంట్. అంటే ప్రైస్ సీలింగ్, ప్రైస్ని అదుపు చేస్తుంది అనమాట. దాన్నే ప్రైస్ సీలింగ్ అంటాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రైస్ సీలింగ్ చేస్తుంది. ఓకే, when there is a decreasing demand with unchanged supply of a good, then equilibrium price. చూడండి, ఒక వస్తువు యొక్క సప్లై కాన్స్టెంట్గా ఉండి దానికి ఉండే డిమాండ్ ఏమైంది? డిక్రీజెస్. అలా తగ్గేట ఈక్విలిబ్రియం ధర, ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం అనమాట. దాన్ని ఏమవుతుంది? అది డిమినిషెస్, తగ్గుతుందన్నమాట. సప్లై ఎలా ఉంది? స్థిరంగా ఉంది. మరి ఆ డిమాండ్ ఎలాగుంది? తగ్గిపోయింది. సప్లై స్థిరంగా ఉండేటప్పుడు డిమాండ్ తగ్గిపోతే ఈక్విలిబ్రియం ప్రైస్ ఏమవుతుంది? క్షీణిస్తుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి ధర అనేటటువంటిది తగ్గిపోతుంది, క్షీణిస్తుంది. సప్లై అలాగే ఉండిపోయింది, స్థిరంగా ఉండిపోయింది, కానీ డిమాండ్ అనేటటువంటిది లేదు. దాన్ని డిక్రీజెస్ లేదా డిమినిషెస్ అని రాయాల. ఇన్ ద లాంగ్ రన్ ద ఇండస్ట్రీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం when all the firms in perfectly competitive market earn అన్నాడు. అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో లాంగ్ రన్, దీర్ఘకాలంలో ఇండస్ట్రీ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు సంస్థలన్నిటికీ పొందేటటువంటి ప్రాఫిట్స్ని ఏమంటారు? నార్మల్ ప్రాఫిట్స్ అంటారు. సంస్థలన్నీ కూడా పొందే ప్రాఫిట్స్ని ఏమంటారు? ఫిర్మ్స్ అంటే సంస్థలు అన్నీ పొందేటటువంటి ప్రాఫిట్స్ని నార్మల్ ప్రాఫిట్స్ అంటే సాధారణ లాభాలు అంటారు. సంపూర్ణ పోటీలో దీర్ఘకాలంలో పరిశ్రమ సమతుల్యంలో ఉన్నప్పుడు సంస్థలన్నిటికీ పొందేటటువంటి అన్నిటికీ వచ్చేటటువంటి లాభాలను సాధారణ లాభాలు, నార్మల్ ప్రాఫిట్స్ అంటారు. ఇన్ ద లాంగ్ రన్, దీర్ఘకాలంలో ద ఇండస్ట్రీ ఈజ్ ఈక్విలిబ్రియం వెన్ ఆల్ ఫిర్మ్స్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్ ఎర్న్ ఏంటి సంపాదిస్తాయి? నార్మల్ ప్రాఫిట్స్ని సంపాదిస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం మిగతా యూనిట్స్వి తర్వాత డిస్కస్ చేద్దాం. Okay, thank you.